ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ అరువులైనోళ్ళు కూడా 200 యూనిట్లకు ఫ్రీ కరెంటుకు స్కీమ్కు అరువులు కాకుండా ఉన్నారట. అగో మాకు తెల్ల రేషన్ కార్డు ఉన్నది, మాకెందుకు సర్కారు ఉచిత విద్యుత్ ఇయ్యదని ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, కరెంటు బిల్లు మీటర్ నంబర్ మొత్తం పట్టుకొని ఇగో ఇట్లా ప్రభుత్వ ఆఫీసుల కాడ పనులు ఇడిచిపెట్టి మరీ నిలబడుతున్నారు. ఇగో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఏ మండల ఆఫీస్ కాడ చూసినా మాకు 200 కంటే తక్కువ యూనిట్లే కాలింది, అయినా కరెంటు బిల్లు వచ్చింది, తెల్ల రేషన్ కార్డు ఉన్నదని చెప్పినా కూడా మీటర్ చూసి బిల్లు కొట్టి పోతుండ్రు. ఇట్లనే ఉంటుందా? ఇదేనా ప్రజాపాలన? గెలవక ముందేమో అందరికని, గెలిచినాక కొందరికే అనే, మళ్ళా ఇప్పుడేమో ఆ కొందరు అరువులని వాళ్ళకు కూడా ఇయ్యకుండా ఇట్లా ఆఫీసుల చుట్టూ దింపించుకునుడు ఏంది? పనికి పని లాసు, పవరు ఫ్రీ రాదు, ఇదెక్కడి పరిశాను, ఇట్లా చేసింది ఏంది రేవంత్ రెడ్డి సారు అని తెల్ల రేషన్ కార్డు మీద కోపన్ బియ్యం తీసుకొని బతుకుతున్నోళ్ళు అంటుర్రు. అన్నా చెప్పే మాకు కరెంటు బిల్లు 59 యూనిట్లు వచ్చింది, 0 బిల్ రాలేదు. దానికోసమైన ఆఫీస్ రావాలి. 59 యూనిట్లు వచ్చినా కానీ 0 బిల్లు రాకపోవడేంది? అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు కాలయాపన చేయమని ప్రభుత్వం చెప్పిందా? కరెంటు ఆఫీసర్లదే తప్పుందా తెలవాలంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.